హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలలో ఒక ప్రభుత్వ కళాశాల నుంచి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి ఒక చిన్న ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, కంప్యూటర్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి, అలాగే స్టెనోగ్రాఫర్కి సంబంధించిన పోస్టులు, డ్రైవర్ పోస్టులు, ఈ విధంగా మనకి నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణలోని ఒక ప్రభుత్వ కళాశాల నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ఇండియాస్ టాప్ ఆన్లైన్ అకాడమీ అనేటువంటి అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి కొన్ని బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. మీరు ఫ్రీ క్లాసెస్ని యాక్సెస్ చేయాలి అంటే BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సులు కూడా 13th జనవరి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. నైట్ 8 PM నుంచి 8:30 PM మధ్యలో టెస్ట్ అనాలిసిస్లో మీకు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి మీరు దీనికి సంబంధించి యాక్సెస్ చేయొచ్చు. అలాగే పోలీస్ కానిస్టేబుల్ అండ్ SIకి సంబంధించిన మాక్ టెస్టులు అనేవి మనకి కండక్ట్ చేయబోతున్నారు 17th, 24th అండ్ 31st జనవరిన. అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఫ్రీగా. ₹1 కూడా మనీ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అండ్ సబ్స్క్రిప్షన్కి సంబంధించి తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ యూజ్ చేస్తే 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మొత్తం 4 కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. కేటగిరీ 1 కింద ప్రోగ్రామ్ అసిస్టెంట్ ఫార్మ్ మేనేజర్, అలాగే ప్రోగ్రామ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ అని చెప్పేసి 2 రకాల పోస్టులు ఉన్నాయి. కేటగిరీ 2 కింద ప్రోగ్రామ్ అసిస్టెంట్ కంప్యూటర్కి సంబంధించి, అలాగే అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా కేటగిరీ 3 కింద స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా కేటగిరీ 4 కింద డ్రైవర్స్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి జనవరి 7వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. డేట్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే 19th జనవరి లోపు ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ 19th జనవరి ఇచ్చారు. ఇంకా డేట్ ఆఫ్ డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ చూసుకున్నట్లయితే 21st జనవరి నుంచి 23rd జనవరి మధ్యలో మీరు ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా రిటన్ టెస్ట్ ఫర్ కేటగిరీ 1కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి 24th జనవరి మార్నింగ్ 9 AM నుంచి 12 PM మధ్యలో ఈ యొక్క ఎగ్జామినేషన్ జరుగుతుంది. అలాగే డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిటన్ టెస్ట్ ఫర్ కేటగిరీ 2కి చూసుకున్నట్లయితే మనకి 24th జనవరి ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 4:30 PM మధ్యలో, అలాగే 4:40 PM నుంచి 5 PM మధ్యలో జరుగుతుంది అని చెప్పేసి మెన్షన్ చేశారు. తర్వాత డేట్ ఆఫ్ డిస్ప్లేయింగ్ ఆఫ్ కీ ఆన్ యూనివర్సిటీ వెబ్సైట్ ఒకసారి చూసుకున్నట్లయితే 25th జనవరిలో ఆఫ్టర్నూన్ 3 PMకి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క డిస్ప్లేయింగ్ ఆఫ్ కీ అనేది మీకు అక్కడ యూనివర్సిటీలో చూపించడం జరుగుతుంది. తర్వాత టెస్ట్ ఫర్ కేటగిరీ 3 and 4 విల్ బీ ఇంటిమేటెడ్ లేటర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి జస్ట్ 1 monthలోని దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా క్యాండిడేట్స్ ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు అఫీషియల్ సైట్ ఏదైతే ఉందో యూనివర్సిటీకి సంబంధించిన ఆ సైట్లోనికి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. www.pjtsau.edu.in అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్కి సంబంధించిన ఫీ చూసుకున్నట్లయితే ₹1,200 ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. ₹600 SC ST PHC క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. నాన్ రిఫండబుల్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. రీఫండ్ అయితే చేయరు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 18 నుంచి 34 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది BC SC ST అండ్ PH క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే 39 years వరకు ఉన్నటువంటి SC ST BC క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి దీని ద్వారా మనకైతే తెలుస్తుంది. PH కోటాకి సంబంధించినటువంటి కంప్లీట్ మెడికల్ సర్టిఫికేట్ అనేది మీరు చూపించాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. జాబ్ అయితే మనకి ఖచ్చితంగా అక్కడే ఆ పర్టికులర్ యూనివర్సిటీలోనే రావడం జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఎగ్జామినేషన్కి అని చెప్పేసి మెన్షన్ చేశారు. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% ఇచ్చారు ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. SC ST క్యాండిడేట్స్ అయితే 30% వరకు దీనికి సంబంధించినటువంటి
యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రిటన్ టెస్ట్, కంప్యూటర్ ఆర్ డ్రైవింగ్ టెస్ట్లకి సంబంధించి దీనికి సంబంధించి ఎటువంటి టీఏ డిఏ అనేది ప్రొవైడ్ చేయడం జరగదు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో అప్లికెంట్స్ షుడ్ బ్రింగ్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ ఫర్ వెరిఫికేషన్ వెన్ కాల్డ్ ఫర్ ఎట్ దేర్ ఓన్ కాస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అన్ని సర్టిఫికేట్స్ తీసుకురావాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి అన్నా లేదా వెబ్సైట్ చూడాలి అన్నా ఈ పర్టికులర్ pjtsau.edu.in అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి మీరు చూసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ వెబ్సైట్లోనికి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి నెల 19వ తేదీలో పెట్టుకోండి. ఎగ్జామినేషన్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డేట్స్లో ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతాయి. సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడా మనకు అఫీషియల్ సైట్లో చూపించడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.